హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. మనం ఇంట్లో టిఫిన్ చేసినప్పుడు ఇడ్లీ ఎప్పుడైనా మిగిలిపోతే దాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఇడ్లీతో చేశారని కూడా నమ్మలేరు, అంత బాగుంటాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇలా మిగిలిపోయిన ఇడ్లీలు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్రతి ఇడ్లీని ఇలా పొడిలా చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఇడ్లీలన్నిటినీ పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసిన ఇడ్లీలో ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ తురిమి వేసుకొని దీనిలోనే 4 టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ ఇడ్లీని మెత్తగా సాఫ్ట్గా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా బౌల్స్లా చేసి వీటిలో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే ఇవి రౌండ్ షేప్లోకి వస్తాయండి. సో ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వీటిని కదపకుండా ఉడికించాలి. సో 5 మినిట్స్కి మనకి వెనకాల కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. సో ఇలా రెండవ సైడ్ కూడా తిప్పి మనం వీటిని ఉడికించాలి. చూసారు కదా ఎంత రెడ్గా భలే కనిపిస్తున్నాయి కదండి. సో ఇప్పుడు ఇలా మొత్తం అన్నిటినీ రెండో సైడ్ టర్న్ చేసి మరొక 5 నిమిషాలు ఉడికించాలి. సో 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి రెండవ సైడ్ కూడా బాగా కుక్ అయింది కదండి. సో వీటిని ఒక్కొక్కటిని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పొంగనాలు వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. వీటిని ఇడ్లీతో చేశారంటే ఎవరు నమ్మరు. చూశారు కదా, ఇవి పైకి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.